ఈ ఖర్చులన్నీ స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా నుంచి జర్మనీకి వస్తున్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఖర్చులు ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు ఆ బ్లాక్డ్ అకౌంట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇన్సూరెన్స్ అనేది మంత్లీ మ్యాండేటరీగా పే చేయాలి. చేలో అడ్వాంటేజ్ ఏంటి అంటే రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం ఉంది. 2025 దగ్గరికి వచ్చేసరికి 58 యూరోస్ అయిపోయింది. అది వచ్చేసి రేడియో ట్యాక్స్ అండి. 50 యూరోస్ అనేది ఒక బేస్ ప్లాన్ అనమాట. లైక్ గార్బేజ్ ట్యాక్స్, స్నో క్లీనింగ్ ట్యాక్స్. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. ఈరోజు వీడియోలో అయితే మనం మంత్లీ ఖర్చుల గురించి డిస్కస్ చేసుకుందామండి. 1వ తారీఖు వచ్చేసరికి మనం తిన్నా తినకపోయినా ఈ ఎక్స్పెన్సెస్ అయితే మ్యాండేటరీ అనమాట జర్మనీలో ఉండే వాళ్ళకి. ఎస్పెషల్లీ ఈ 2025లో చాలా ఖర్చులు అనేవి ఇంక్రీజ్ అయిపోయాయండి డ్యూ టు ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో సమ్ క్రైసిస్ వల్ల అనమాట. సో అసలు ఏమేమి ఇంక్రీజ్ అయ్యాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఈ ఖర్చులన్నీ స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా నుంచి జర్మనీకి వస్తున్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతాయండి. ఎలా అనుకుంటున్నారా? బ్లాక్డ్ అకౌంట్ అనమాట. మీకు ఎవ్రీ ఇయర్ బ్లాక్డ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది కదా, ఆ అమౌంట్ అనేది ఈ ఖర్చులు ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు ఆ బ్లాక్డ్ అకౌంట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. మెయిన్గా ఆ ఖర్చులు చూస్తే మనకి హౌస్ రెంట్ అందరికీ తెలిసిందే అండ్ అందరూ పే చేయాల్సిందే ఖచ్చితంగా కదా. సో స్టూడెంట్స్ అయినా మనకి ఏ ఊర్లో ఉన్నా సరే పే చేయాలి. సో మనకి ఇన్ఫ్లేషన్ వల్ల యాజ్ వెల్ యాజ్ మనకి క్రైసిస్ కూడా ఉంది, హౌసింగ్ క్రైసిస్ జర్మనీలో. సో మనకి పీపుల్ ఎక్కువ ఉన్నారు, హౌసెస్ మాత్రం తక్కువ ఉన్నాయి. సో డిమాండ్ ఎక్కువైపోయింది. అందుకని ఈ ఇయర్ మాత్రం నియర్లీ 8.5% ఆఫ్ హౌస్ రెంట్స్ అయితే పెరిగిపోయాయండి. ఎస్పెషల్లీ సిటీస్ లైక్ బర్లిన్, స్టుట్గార్ట్, మ్యూనిక్ లాంటి సిటీస్లో అయితే చాలా కాస్ట్ అయిపోయాయి అనమాట. కొంచెం చిన్న చిన్న టౌన్స్, విలేజెస్ ఇలాంటి ప్లేసెస్లో మాత్రం కొంచెం బెటరే అనమాట. అండ్ ఆల్సో మనకి స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు స్టూడెంట్స్ డామ్స్ తీసుకోవడం బెటర్ అండి. బికాస్ లాట్ ఆఫ్ అదర్ ఎక్స్పెన్సెస్ విల్ బి ఓకే ఇన్ స్టూడెంట్ డామ్స్ అనమాట. లేదు స్టూడెంట్ డామ్స్ కాకుండా ప్రైవేట్గా హౌసెస్లో ఉన్నారంటే మాత్రం ఇంకా చాలా అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పడిపోతాయి. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ అయిన థింగ్ ఏంటంటే మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ అనమాట. స్టూడెంట్స్ ఎవరు ఇక్కడికి వచ్చినా సరే ఇన్సూరెన్స్ అనేది మంత్లీ మ్యాండేటరీగా పే చేయాలి జర్మనీలో ఉన్నన్ని రోజులు. సో మనకి మంత్లీ ఇన్సూరెన్స్ పబ్లిక్ది తీసుకుంటే టీకే ఇన్సూరెన్స్ అంటారనమాట. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అదే ప్రిఫర్ చేస్తారు. అదైతే మంత్లీ ఇంతకుముందు 120 యూరో ఉండేదండి 2024లో. ఇప్పుడు మాత్రం అది 2025లో స్టార్టింగ్ ఆఫ్ ద 2025 అయితే 130 యూరోస్ వరకు వచ్చిందనమాట. ఇప్పుడు ఏప్రిల్లో అయితే మనకి 144 యూరోస్ వరకు వెళ్ళిపోయింది. అది మీకు లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే దాదాపు 25 యూరోస్ అయితే పెరిగిందనమాట ఇన్సూరెన్స్ అనేది. మనకి టీకే కాకుండా వేరే అదర్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ డాక్టర్ వాల్టర్, ఫెదర్ ఇన్సూరెన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. అవి మనకి కొంచెం తక్కువ ప్రైస్కే వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 50 యూరోస్ నుంచి 100 యూరోస్ రేంజ్లో ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో మీరు ఏదైనా అఫోర్డబుల్గా ఉండేది కూడా తీసుకోవచ్చు. బట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైవేట్కి వచ్చేసరికి మీరు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఫస్ట్ మీరు మనీ పే చేయాలన్నమాట. చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మీ మనీ మీకు రిటర్న్ వస్తుంది. బట్ టీకేలో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మనం అన్నీ వెళ్ళి మన ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని వచ్చేయడమే. మనకి అంతా ఆటోమేటిక్గా టీకేతోనే డెబిట్ అండ్ క్రెడిట్ అంతా వాళ్ళే చూసుకుంటారు. సో నెక్స్ట్ మేజర్ ఇంక్రీజ్ ఏం జరిగిందంటే ట్రాన్స్పోర్ట్ అండి. అందరూ ట్రాన్స్పోర్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి జర్మనీలో ఉన్నప్పుడు. బికాజ్ రోజు ట్రావెల్ చేస్తూనే ఉంటారు, అది వర్క్ కోసం అయితే కానీ స్టడీస్ కోసం అయితే నేను కానీ. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం జర్మనీలో చీప్గానే ఉంటుంది. బట్ 2024లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మంత్లీ టికెట్ ప్రైస్ వచ్చేసి 48 యూరోస్ అనమాట. ఇప్పుడు 2025 దగ్గరికి వచ్చేసరికి 58 యూరోస్ అయిపోయింది అది. సో ఎవ్రీ మంత్ మనం 58 యూరోస్ అంటే మన ఇండియన్ మనీలో అప్రాక్సిమేట్లీ 5300 వరకు అలా పడుతుంది అనమాట. సో ఇది తీసుకుంటే మనం ఎంటైర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఒక్కసారి 2 సార్లు అని కాదు, అన్లిమిటెడ్ టైమ్స్ అనమాట. ఎన్నిసార్లు అయినా రోజుకి తిరగొచ్చు, రావచ్చు, మంత్లో ఎన్ని టైమ్స్ అయినా తిరగొచ్చు అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్కి ఏంటి అంటే సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అనేది వాళ్ళు పే చేస్తారు కదా, అందులోనే ఫ్రీగా వాళ్ళు కాలేజ్ తరపున ఇచ్చే స్టూడెంట్ ఐడి కార్డే వాళ్ళకి వర్క్ అవుతుంది అనమాట. కొన్ని కాలేజెస్ మాత్రం ఎక్స్ట్రా పే చేస్తాయి. బట్ వన్స్ స్టడీస్ అయిపోయి ఎన్రోల్మెంట్ ఏం లేకుండా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ టికెటే తీసుకోవాలి అందరూ.
అండ్ ఆల్సో ఇయర్లీ పాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ ఇయర్లీ పాసెస్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇయర్లీ పాసెస్ మోస్ట్లీ అందరు తీసుకోరు కాబట్టి నేను మంత్లీ టికెట్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాను. సో €58 అది కూడా పే చేయాలి మంత్లీ. అండ్ ఆల్సో మనకి ఇంటర్నెట్ అండ్ ఫోన్ బిల్ అండి. అందరూ ఇంటర్నెట్ అండ్ ఫోన్ యూజ్ చేస్తారు కదా, దీనికైతే పర్టికులర్లీ ఇంత అమౌంట్ అని నేను చెప్పలేను, ఎంత ఇంక్రీజ్ అయింది అని కూడా నేను చెప్పలేను, బికాజ్ అది టారిఫ్స్ తీసుకునే వాళ్ళని బట్టే కదా. బట్ ఓవరాల్ టారిఫ్ రేట్స్ చూస్తే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే 2.5% ఇంక్రీజ్ అయ్యాయి అనమాట ప్రతి కంపెనీలో. ఐ మీన్ ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ లైక్ O2, వడాఫోన్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ ఇంక్రీజ్ చేశారు వాళ్ళ టారిఫ్ రేట్స్ అనేవి. మనకి ఇండియాలో ఎయిర్టెల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లానే అనమాట ఇక్కడ O2 అనేది. అండ్ ఇవైతే మనకి పర్సన్ టు పర్సన్ వాళ్ళు ఏ సర్వీస్ అయితే యూజ్ చేసుకుంటున్నారో, వాళ్ళు వైఫై ఎంత స్పీడ్ తీసుకున్నారు, ఎంత లిమిట్ తీసుకున్నారు, ఇలాంటివి ఉంటాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని ఇదైతే ప్రైస్ అయితే మారుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియో ట్యాక్స్ అండి. మంత్లీ €18 రేడియో ట్యాక్స్ అనేది వాళ్ళు పే చేయాలన్నమాట, స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళనమాట. బట్ ఇది చేంజ్ అవ్వలేదు ఏ మాత్రం ఇంక్రీజ్ అవ్వలేదు, ఏ మాత్రం డిక్రీజ్ అవ్వలేదు. బట్ ఇందులో ఉండే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చి రూమ్ ఆర్ హౌస్లో ఉంటారు కదా, వాళ్ళకి టీవీ ఉన్నా లేకపోయినా, రేడియో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇదైతే కట్టాలన్నమాట ఈ ట్యాక్స్. అదేంటి మేము యూజ్ చేసుకోవట్లేదు కదా అంటే, యూజ్ చేసినా చేసుకోకపోయినా కట్టాలి. ఎందుకంటే ఇక్కడ జర్మనీలో ఈ మన న్యూస్ ఛానల్స్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది కదా, అదంతా పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ అయితే ఫండ్ చేయరనమాట. సో బికాస్ ఆఫ్ మెయిన్లీ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్. సో పబ్లికే ఫండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటారు న్యూస్ చెప్పేటప్పుడు అని మాత్రమే. అండ్ ఆల్సో మనకి ఎలక్ట్రిసిటీ అండి. ఎలక్ట్రిసిటీ కూడా కొంతమంది ఏంటంటే స్టూడెంట్ డామ్ తీసుకుంటారని చెప్పా కదా, స్టూడెంట్ డామ్ తీసుకున్న వాళ్ళకైతే ఎలక్ట్రిసిటీ అన్ని బిల్స్ అందులోనే ఇంక్లూడ్ అయిపోతాయి. లైక్ ఎలక్ట్రిసిటీ, వైఫై, హీటింగ్, వాటర్ బిల్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. అదే మనకి స్టూడెంట్ డామ్ దొరకకుండా బయట హౌస్ తీసుకునే స్టూడెంట్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకైతే ఈ హౌస్ బడ్జెట్లోనే ఐ మీన్ రెంట్ ఉంటుంది కదా, ఆ రెంట్లో ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఇంక్లూడ్ చేసి ఉండకపోవచ్చు, చేసి ఉండొచ్చు. ఒకవేళ చేసి ఉండకపోతే మాత్రం ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ అనేది €50 అయితే వస్తుందండి. €50 అనేది ఒక బేస్ ప్లాన్ అనమాట. మనకి ఇండియాలో అయితే మనం ఏం చేస్తాం, మనం వాడుకొని మనకి ఎంత యూనిట్స్ ఖర్చు అయితే దాన్ని బేస్ చేసుకొని మనం పే చేస్తాం కదా. ఇక్కడైతే అలా కాదు. ఫస్ట్ అయితే మనం ఒక ప్లాన్ తీసుకోవాలి. అది బేసిక్ స్టార్టింగే €50 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు అప్లయన్సెస్ ఉన్నా లేకపోయినా, మీరు అసలు వాడుతున్నా వాడకపోయినా, మీకు బేసిక్ ఎలక్ట్రిసిటీ కావాలన్నా €50 అయితే ఖచ్చితంగా పే చేయాలి. సో మంత్ అంతా మీరు యూజ్ చేస్తారు. ఒక 1 year అదే హౌస్లో ఉండి యూజ్ చేశారు అనుకోండి. సో మీరు ఎవ్రీ ఇయర్ మీరు ఎవ్రీ మంత్ ఒక €30కే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకున్నారు, ఇంకా €20 మిగిలిపోతుంది అనుకోండి. సో ఎండ్ ఆఫ్ ద టైం మీరు వెకేట్ చేసే టైం అది క్లోజ్ చేస్తారు కదా అకౌంట్. అప్పుడు ఏంటంటే వాళ్ళు మిగిలిపోయిన అమౌంట్ మీరు ఎంత యూజ్ చేసుకున్నారో అంతనే కట్ చేసి మిగిలిన అమౌంట్ మీకు డిపాజిట్ చేసేస్తారనమాట. లేదు మీరు ఎక్స్ట్రా €50 కన్నా కూడా ఎక్స్ట్రా యూజ్ చేసుకున్నారంటే మాత్రం మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది కూడా మీ మీదకి బిల్ అయితే వచ్చేస్తుంది. అది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఆల్సో హీటింగ్ అండ్ వాటర్ బిల్ అండి. హీటింగ్ అండ్ వాటర్ బిల్ కూడా కొన్ని హౌసెస్లో ఇంక్లూడ్ చేయరనమాట హౌస్ రెంట్స్లో. సో అలాంటప్పుడు ఏంటంటే హీటింగ్ అండ్ వాటర్ బిల్ కూడా మీరు ఎంతైతే యూజ్ చేసుకుంటున్నారో, ఈ మనం హీటింగ్ ఒక రోజంతా యూజ్ చేస్తాం, కొన్ని మంత్స్ యూజ్ చేస్తాం, అలా ఉంటుంది కదా. ఆ యూజ్ చేసే దాన్ని బట్టి మనకు బిల్ అనేది వస్తుంది. వాటర్ కూడా అంతే, హాట్ వాటర్ ఎంత యూజ్ చేసుకుంటే అంత బిల్లు, కోల్డ్ వాటర్కి సపరేట్ బిల్, ఇలా బిల్స్ సపరేట్గా వచ్చేస్తాయి. సో ఇవన్నీ మ్యాండేటరీ అండి. ఇక్కడ మనకి హీటింగ్లో తగ్గించుకోవాలన్నా కూడా తగ్గించుకోలేమన్నమాట. బికాజ్ జర్మనీలో మనకి దాదాపు 8 months, ఇయర్లో 8 months చాలా చలిగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా హీటింగ్ అయితే కావాలి. వాటర్ కూడా చలి వాటర్ టచ్ చేసామంటే, చల్లగుండే వాటర్ చాలా చలి పట్టేస్తుంది అనమాట, అంత కోల్డ్గా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం వామ్ వాటరే యూజ్ చేయాల్సి ఉంటుంది ఎక్సెప్ట్ ఇన్ సమ్మర్స్. సో బిల్ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అది ఇంత అని చెప్పలేం, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యూసేజ్ అనమాట. సో ఇంక ఇది కాకుండా మనకి
కొన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ పడతాయండి. లైక్ గార్బేజ్ ట్యాక్స్, స్నో క్లీనింగ్ ట్యాక్స్ అండ్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ అందరికీ రావన్నమాట, కొంతమందికే వస్తాయి. డిపెండ్స్ ఆన్ ద సిటీ వేర్ దే ఆర్ లివింగ్ ఇన్ అనమాట. కొన్ని సిటీస్లో గార్బేజ్ ట్యాక్స్ ఉంటుంది, కొన్ని సిటీస్లో ఉండదు. అండ్ ఆల్సో ఈ స్నో క్లీనింగ్ కూడా డిపెండ్స్ ఆన్ ద ఏరియా అనమాట. కొన్ని హౌసెస్ మనం ఏ తీసుకుంటాం వాళ్ళకి గార్డెనర్ ఉంటారు, ఆ గార్డెనరే ఇవన్నీ చేసేస్తారు కాబట్టి మనకి హౌస్ రెంట్లోనే అవన్నీ ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి మనకి పెద్దగా తెలియదు ఏమేమి ఇంక్లూడ్ చేశారు అనేది. గార్బేజ్ ఫీజ్ కూడా మనకి కొన్ని సిటీస్లో సపరేట్గా ఉంటుంది, అది ఒక 25 యూరోస్ వరకు ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద సిటీ అగైన్ యూరోస్ కూడా. ఇవన్నీ మనకి అందరికీ మ్యాండేటరీగా రావు, కొంతమందికి ఏ సిటీలో ఆ ట్యాక్సెస్ ఉంటాయో ఆ సిటీలో ఉండే వాళ్ళకి కూడా వస్తాయి. సో వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే అవి కూడా మ్యాండేటరీగా పే చేయాల్సి ఉంటుంది మంత్లీ. అండ్ ఇవి కాకుండా అండి గ్రాసరీస్, అసలు గ్రాసరీస్ ఎంతగా పెరిగాయంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి అసలు ఎవ్రీ ఐటమ్ మీద పెరిగిపోయాయండి. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ ఎప్పుడు కొంటాం కదా, ఒక 1/2 లీటర్ కర్డ్ ప్యాకెట్ మీదనే దాదాపు 10 to 15 cents అయితే పెరిగిపోయాయి. నేను లాస్ట్ ఇయర్ కొంటున్నప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో అయితే 65 cents అలా ఉండేది. లాస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి 70 cents దాకా వెళ్ళిపోయింది 1/2 లీటర్ కర్డ్ అనేది. 70 cents అంటే మనకి ఇండియన్ మనీలో అప్రాక్సిమేట్లీ 63 రూపీస్ అలా పడుతుంది 1/2 లీటర్ కర్డ్ అనేది. ఇప్పుడు ఇయర్కి వచ్చేసరికి 89 cents వరకు వెళ్ళిపోయింది అనమాట, దాదాపు 85 రూపీస్ అనమాట 1/2 లీటర్ కర్డ్. అలా కర్డ్ అనే కాదు, ఇంకా డే టు డే ఐటమ్స్ అన్ని గ్రాసరీస్ మీద పెరిగిపోయినాయి అనమాట. సో ఇలా ఇవన్నీ మనం మంత్ వచ్చేసరికి తిన్నా తినకపోయినా ఖచ్చితంగా ఒక గ్రాసరీస్లో తప్ప ఇంకా దేంట్లో తగ్గించుకోవడానికి అయితే ఉండదండి, ఇవన్నీ పే చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకైతే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే స్టూడెంట్ డామ్ తీసుకోవడం అండి. స్టూడెంట్ డామ్ తీసుకున్నారంటే ఫస్ట్ అయితే మీకు రెంట్ అనేది కొంచెం తక్కువ బయట హౌసెస్తో కంపేర్ చేస్తే. ఆల్సో ఏంటంటే మీకు గ్రాసరీస్ ఉంటాయి కదా, గ్రాసరీస్ తప్ప ఇంకా మిగతా ఏదైనా హీటింగ్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ బిల్ కానీ, రేడియో ట్యాక్స్లు కానీ ఇలాంటివన్నీ మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోతాయి. మీరు అన్లిమిటెడ్ వైఫై యూజ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు, హీటింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకంతా మీకు దాంట్లో అయితే చాలా బెనిఫిట్స్ అనమాట. మీకు ప్రైవేట్గా సపరేట్గా ఒక హౌస్ లాగా ఉండే డామ్స్ కూడా ఉంటాయి, మీరు జస్ట్ ముందుగా బుక్ చేసి పెట్టుకోవాలంతే. సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు కొన్ని ప్రైసెస్ ఏవైతే ఇంక్రీజ్ అయ్యాయో అర్థమయ్యాయి అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.